స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన 7 అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం బి ఫారంలు అందజేశారు. పురుషుల కంటే కొన్ని రంగాలలో ఎక్కువగా స్త్రీలు రాణిస్తున్నారని, విపత్కర పరిస్థితుల్లో మనోధైర్యంతో మహిళలు ముందుకు వెళ్లాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో డీఎస్పీ పాల్గొన్నారు. జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెలిసిందేనని, అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా తనపై జగన్ ఫేక్ ట్రోలింగ్ కు దిగజారాడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల్కుంట ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలించి వాహన యజమానులకు కౌన్సిలింగ్ అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సరోజన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత, సత్యనారాయణ, బోయనపల్లి చంద్రశేఖరరావు భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాకు గుండెకాయ లాంటి ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి దశాబ్ద కాలం కావస్తున్న ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎర్రోళ్ల హనుమన్ యాదవ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 25-11 వార్డు ఉర్దూ మీడియంలో వెంకట్రావుపేట పాత గ్రామ పంచాయతీ భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించి పరిశీలించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని నెంటూరు గ్రామంలో నెంటూరు కృష్ణ జ్ఞాపకార్థంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన శ్రీగిరిపల్లి టీంకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీగిరిపల్లి చెమ్మిరెడ్డి పటేల్, నెంటూరు సర్పంచ్ రంగారెడ్డి, శ్రీగిరిపల్లి బీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ బాలరాజ్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. కులాలకు, మతాలకు, అవినీతికి తావులేని నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్యపరచడానికి యువకుడు పాదయాత్ర చేపట్టాడు. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన అడబాల దుర్గాప్రసాద్ అల్లూరి సీతారామరాజు వేషధారణతో పాదయాత్ర చేస్తున్నాడు. ప్రభుత్వ హామీలు నెరవేరకపోవడంతో ఉద్యోగులు రాజకీయ పార్టీల మాదిరిగా ఉద్యమాలు చేయాల్సి రావడం గతంలో ఎప్పుడూ చూడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను దొంగదెబ్బ తీయాలని చూస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బోధు మండలం గుర్రాల తండా గ్రామంలో జరిగిన వేడుకల్లో అపశృతి జరిగింది. సాంప్రదాయంలో భాగంగా భారీ గుండ్రాయిని ఎత్తుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. గుండ్రాయి ప్రమాదవశాత్తు పట్టుతప్పి రాము అనే వ్యక్తి తలపై పడింది. ఈ ఘటనలో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించినందుకు యువకుడిని కొట్టి చంపేశారు. కామిపల్లి మండలం పండితపురం గ్రామానికి చెందిన బొమ్మగని వెంకటేష్ ను అమ్మాయి బంధువులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో మరోసారి ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా బయటపడింది. కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచే విద్యార్థినులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాదే ఉమ్మర్లో పవన్ అనే 18 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. వాష్రూమ్ కని ఇంట్లో నుండి బయటికి వచ్చిన పవన్ అక్కడే కాచుకుని ఉన్న 2 వ్యక్తులు కత్తితో దాడి చేశారు. మహిళా సాధికారత కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్త్రీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మొదటిసారి రాజకీయ పదవుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా ఎదగడానికి రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని, మహిళలు తమ బిడ్డలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అన్నారు. ఎల్లయ్య మృతికి కారణమైన మీర్ చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి లింగాల హరిగౌడ్ డిమాండ్ చేశారు. మృతుడు సూసైడ్ నోట్ను పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.